సౌండ్ ఇది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద 2005 సెక్షన్ 12 కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందమ్మా. మీరు మీ అబ్బాయితో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ చేయించండి, లేదంటే వీడియో ప్రూఫ్ లో పంపించండి. అబ్బాయికి మా అమ్మ నన్ను కొట్టినా కూడా నాకేం పర్వాలేదు అనేసి అబ్బాయితో చెప్పించి ఒక వీడియో పంపించండి. సరే సార్, పంపిస్తానులే సార్. అదే చేస్తా. నా కొడుకు నేను చెప్పినట్లు వింటాడులే సార్. సర్టిఫికేట్ మీరు పంపిస్తారా సార్ సైన్ చేయించేకి? సొగిల్దానా వాళ్ళు పంపిస్తారా? మనం పంపిల్లంట. సొగిలి యాడింటానావు, తలకాయ ఆడబెట్టుకున్నావు. అమ్మా నేను అన్ని విన్నాను, రికార్డ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు జైలుకి వచ్చి అగ్రికల్చర్ చేయాల్సిందమ్మా. టూ మచ్ రే, టూ మచ్. సైలెంట్లో పెట్టేపోమ్మా, నాకు నిద్ర వస్తుంది. ఏంటో నిద్రపోయినప్పుడే చేస్తాడు. Oh no! పెట్టినారా కానీ హలో హలో, రాధా గారమ్మా మాట్లాడేది? అవునండి, మీరెవరు? కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. అమ్మా మీకు కాదమ్మా, ఇక్కడ పక్కన. అమ్మా చెప్పండి సార్. రాధా గారేనా మాట్లాడేది? అవును సార్, మీరెవరు మాట్లాడేది? మేము హ్యూమన్ రైట్ కమిషన్ నుంచి ఫోన్ చేస్తున్నామ్మా. అవునా, ఎందుకు సార్? అమ్మా మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉందమ్మా. అవునమ్మా. నాకా? అవునమ్మా, మీకే అమ్మా. జైలు శిక్ష ఎందుకు పడుతుంది సార్? అమ్మా మీరు డొమెస్టిక్ వైలెన్స్ చేశారమ్మా, అందుకని. ఏం వైలెన్స్? డొమెస్టిక్ వైలెన్స్ అమ్మా. Oh no! ఎక్కడ చేసినా? డొమెస్టిక్ వైలెన్స్ అమ్మా. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది? ఇంకోసారి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది? పద్దు డొమెస్టిక్ అమ్మా. డొమెస్టిక్ ఏంది? డొమెస్టిక్ ఏందో అని చెప్తున్నారు. ఏమది? ఏందది చెప్పు. అమ్మా చెప్పు కదమ్మా, చెప్పండి సార్ అనండమ్మా. సరే సార్, చెప్పండి సార్. డొమెస్టిక్ వైలెన్స్ ఏంది డొమెస్టిక్ అంటున్నారు? ఏందది? ఏందో డొమెస్టిక్ ఏందో అంటున్నారు. ఏందది? డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాయలు అత్తయ్య. చాలా సెకలు ఉన్నారా నీలో? అమ్మా ఏం సార్ మీకు మునక్కాయలు కావాలా? అమ్మా మునక్కాయలు కాదమ్మా, డొమెస్టిక్ అమ్మా. డొమెస్టిక్ అంటే ఏంది సార్? మునక్కాయలు అని చెప్తున్నారు మేడం మా వాళ్ళు. మీతో కామెడీ చేస్తున్నారమ్మా. అది డొమెస్టిక్ అమ్మా, డ్రమ్ స్టిక్ కాదు. డొమెస్టిక్ డ్రమ్ స్టిక్ కాదు అత్తయ్య, డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే ఏమి? అదే అత్తయ్య, ఏంది డొమెస్టిక్ అంటే? అదేంది అలా నసుకుతావేంటయ్యా? అత్త కోడలు ఏమన్నా హరాస్మెంట్ చేయటం అత్తయ్య. అంటే తిట్టుకోవడం, కొట్టుకోవడమా? అవేమి మనకేం అవి తెలియవు కదా, మనకేం చేయలే కదా మనము. సార్ అదెందుకు చెప్తున్నారు సార్ మాకే ఆ మాట? మీరేమ్మా చేసింది? ఏం చేసినాను సార్? మీరు డొమెస్టిక్ వైలెన్స్ చేశారమ్మా ఇంట్లో. ఏం చేసినాను సార్? ఎవరికేం చేసినాను సార్? బాగా గుర్తు చేసుకోండమ్మా. గుర్తు చేసుకున్నా సార్, ఏం రాలేదు. వద్దు అన్నా కూడా చావు కొట్టారు కదమ్మా. ఎవరిని సార్? అమ్మా ఓ రీల్ పంపిస్తాను చూడండి అమ్మా. ఎవరిని రీల్ సార్? నాకు టెన్షన్ పెడతాన్నారు మీరు. మీరు అలానే లైన్ లో ఉండండి అమ్మా, మీకు రీల్ వస్తుంది చూడండి అమ్మా. మామూలు డొమెస్టిక్ వైలెన్స్ అంటే అత్త కోడలే కదా సార్?
అమ్మ కాదమ్మా, ఇప్పుడు రీల్ పంపిస్తాను, దాన్ని చూడండి అమ్మా. మళ్ళీ ఇంకెవరు సార్? ఇంకొక కోడలు ఉందా? ఆ కోడలు ఏంటో చూడండి అమ్మా. ఈ అమ్మకి ఎప్పుడు ఇంకో కోడలు సిద్ధ. ఓ 10 మందిని చెయ్యే నాకు కోడళ్ళని, లేదంటే 12 మందిని చెయ్యి. ఓ ఇంట్లో ఒక నెల వండుకుంటూ వస్తాడు ఊరికే. నీ కొడుకు ఏమన్నా కృష్ణుడా? చెప్పండి సార్. ఉండండి అమ్మా. ఏదో ఏంది రీల్ ఉండండి పంపిస్తున్నాడు సార్, ఏదో టెన్షన్ పెట్టుకుంటూ. చూసారమ్మా? సౌండ్ ఏది? అమ్మా అయ్యో అది సార్, ఆ, అదేంది సార్? ఆ వీడియో మేము ఏదో వీడియో చేసి కొట్టినాను సార్, దానికేం తప్పు సార్? తప్పు చేసి కనికరం లేకుండా నవ్వుతారమ్మా మీరు? సార్ నా కొడుకే కదా సార్, నేను కొట్టినాను అంతే. అదే సార్, అదే అమ్మా నేను చెప్తున్నది. మీరు డొమెస్టిక్ వైలెన్స్ చేశారమ్మా. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఏంది డొమెస్టిక్ అని పట్టుకొని ఊలాడుతానో సార్ నువ్వు? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద 2005 సెక్షన్ 12 కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందమ్మా. మీరు కనీసం 2 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందమ్మా, డార్క్ రూమ్ లోకి. సార్ ఏంది సార్? నేనేమన్నా ఎవరన్నా హత్య చేసినానా, లేకుంటే ఏం చేసినాను సార్? నేనేమన్నా యాక్సిడెంట్ చేసినానా, లేకుంటే ఇంకా ఏమన్నా చేసినానా సార్? నన్ను డొమెస్టిక్ అని పట్టినావు. సబ్స్క్రైబర్ లో ఒకరు బాబీ గారి వీర ఫ్యాన్ అమ్మా, అతను పంపించారమ్మా ఈ వీడియోని. వాళ్ళకేం పోయే కాలం సార్, వాళ్ళకేం పోయే కాలము? నేను నా కొడుకుని నేను కొట్టుకున్నా, ఎవరన్నా నేను కొట్టలే కదా నేను. అలా మాట్లాడకూడదమ్మా. అభం శుభం తెలియని ఆ అబ్బాయిని పదే కొడుతున్నా, వద్దన్నా కొడుతున్నారు కదమ్మా మీరు. ఏం సార్ అభం శుభం తెలియంటే ఏమైనా సంటి పిల్లడా? నోట్లో ఏలు పెడితే కొరకడా? ఏమన్నా పెద్దోడే కదా. అవునతే, ఫారెన్ లో అట్లా కొడుకుల్ని కూడా కొట్టకూడదు. ఈ అమ్మ ఒకటి ఇంకా అదేందో 3 ఏళ్ళు కేసు ఉండేది 30 ఏళ్ళు కేసు చేపించే రకం ఈ అమ్మ. ఏం చేయమంటారమ్మా ఏంది సార్? అదేందో అది ఇది చేయండి సార్. అట్లెందుకు చేస్తారు సార్? మీరు హెల్ప్ చేయండి సార్. అట్లా ఏం కాకుండా నాకు భయం సార్. నేనేంది సార్ జైల్లో కూర్చునేది వచ్చి? అప్పుడు పని చేయండి అమ్మా. ఏం పని చేయాలి సార్? ఇప్పుడు వ్యవసాయం ఏదైనా చేస్తారమ్మా? వ్యవసాయమా? హలో సార్, అమ్మా చెప్పండి సార్. మీరు పని చేయాల్సి వస్తుందమ్మా. ఏం చెప్పండి సార్? ఏం పని జైల్లో? మీరు జైల్లో వ్యవసాయం చేయాల్సి వస్తుందమ్మా. నేను ఎందుకు చేస్తాను సార్ జైల్లోకి వచ్చి వ్యవసాయం చేసేకి? ఎట్లా కనపడతాను సార్ నేను నీకు? మీరు నాకు కనబడటం లేదమ్మా, వీడియోలో చూసాను, డైరెక్ట్ గా చూడలేదమ్మా. వీడియోలో చూస్తేనేమి డైరెక్ట్ చూస్తేనేమి లేదు సార్. నువ్వు చెప్పే మాట చెప్పు. ఎందుకు చేస్తాను సార్ నేను జైల్లోకి వచ్చి వ్యవసాయము? అవునమ్మా, మీరు మీ అబ్బాయిని కొట్టి గృహహింస చట్టం కింద అరెస్ట్ అవుతారు కదమ్మా, అందుకనమ్మా. ఏం సార్ గృహహింస చేసేకి ఏమన్నా నా కోడల్ని కొట్టినానా? కోడల్ని ఏమన్నా హింసించినానా? కోడల్ని ఏమన్నా అరాచకం చేసినానా? ఏం చేసినాను సార్? కొడుకుని కొడితే తప్పేముంది సార్? పెళ్లికి ఎదిగిన కొడుకులు కూడా పెద్ద కొడుకులను కూడా కొడతారు సార్ పట్టుకొని బెల్ట్ తీసుకొని. నేనే అంతోటి కొట్టలేదే. వాళ్ళందరినీ కలిపి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందమ్మా. అవును సార్, చాలా మంది కొడుకులు కొడతా అంటారు సార్. అవన్నీ అట్లా చేసినామని అందరినీ జైల్లో పెడతారా మీరు? అంటే మీరు తప్పు చేశానన్న పశ్చాత్తాపం మాత్రం మీలో కనబడటం లేదమ్మా. అవును సార్, నేను తప్పు చేయలే కాబట్టి పశ్చాత్తాపం కనపడలే మీకు. ఏంది కనపడుతుంది సార్? నా కొడుకునే కదా కొట్టినా, నేను ఎవరినో ఏం కొట్టలే. అంటే కొంచెం కూడా మీకు తప్పు చేశానన్న ఇది కలగట్టదమ్మా? లేదు సార్, నేను తప్పు చేయలే. నేనేమన్నా బెల్టులు కర్రలు తీసుకొని వాంచి కాళ్ళు చేతులు ఇరగొట్టినాను సార్. అమ్మా, మీరు వ్యవసాయం చేయాలనుకుంటున్నారా జైలుకి వచ్చి, లేదా ఇంటి పట్టు నుండి సీరియల్ చూడాలనుకుంటున్నారా? నేను ఇంట్లోనే ఉంటాను సార్, నేను వ్యవసాయం చేయను సార్. అప్పుడు నేను చెప్పినట్టు చేయండి అమ్మా. ఏం చేయాలి సార్? మీరు మీ అబ్బాయితో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ చేయించండి, లేదంటే వీడియో ప్రూఫ్ లో మీరు పంపిస్తారా సార్ అబ్బాయికి సర్టిఫికేట్? మా అమ్మ నన్ను కొట్టినా కూడా నాకేం పర్వాలేదు అనేసి నా అబ్బాయితో చెప్పించి ఒక వీడియో పంపించండి. సరే సార్, పంపిస్తానులే సార్. అదే చేస్తా. నా కొడుకు నేను చెప్పినట్లు వింటాడులే సార్. సర్టిఫికేట్ మీరు పంపిస్తారా సార్ సైన్ చేయించేకి? సొగిల్దానా వాళ్ళు పంపిస్తారా? మనం పంపిల్లంట సొగిలి.
యాడింటున్నావు? తలకాయ ఆడబెట్టుకున్నావు? ఈడే పెట్టుకున్నా. అమ్మా ఆ, నేను అన్ని విన్నాను, రికార్డ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు జైలుకి వచ్చి అగ్రికల్చర్ చేయాల్సిందమ్మా. చెప్పండి సార్. మీరు ఖచ్చితంగా జైలుకి వచ్చి అగ్రికల్చర్ చేయాల్సిందే అమ్మా. ఎందుకు సార్? ఎందుకు? ఏం చేసినాను సార్ నేను అక్కడ పని చేసేకి? నేను ఒక పక్క వింటుండగానే మీ కోడల్ని మీరు అరుస్తున్నారు కదమ్మా. అయ్యో, అది అది కామన్ సార్. ప్రతి ఒక్కరు కోడళ్ళు, అత్త కోడళ్ళు మాట్లాడుకుంటాము, అరుచుకుంటాము. పసికందుని తిడుతున్నారు కదమ్మా. పసికందంటే ఏం పాలు తాగుతుందే? ఏమో అమ్మా, మాకు తెలీదు. ఎందుకు తెలుదు సార్? మీరేమన్నా నా మీద కేసులు పురమాయించేకే వచ్చినట్లున్నారు కదా సార్ మీరు. అంతేగా. ఇప్పుడు మా నా మీద కూడా కేసు పెట్టుకుంటానమ్మా. ఆ? మీరు నన్ను కూడా అరుస్తున్నారు కదా సార్. ఇంకా ఏమన్నా దేశంలో ఏమన్నా ఇంకా వేరే కేసులు, మర్డర్ కేసులు ఇంకా ఏమేమి ఉన్నాయని నా మీద ఇరికింది సార్. ఇరికిచ్చి దాంట్లో పెట్టండి సార్, మీకు మనసు తృప్తిగా ఉంటుంది. మీరు లీగల్ అడ్వైజర్ ని కలవాల్సిందే అమ్మా. నాకెవరు తెలుసు సార్? నేను ఎప్పుడన్నా ఇట్లాంటి చూసినానా? నాకు లాయర్లు కత్తే తెలియదు సార్, ఎవరు తెలియదు నాకు. ఇప్పుడు ఈ మాటలు వింటంటేనే నాకు టెన్షన్ అవుతుంది కదా సార్. మీరేంటి సార్ ఇట్లా పొద్దున్నే నాకు ఫోన్ చేసి ఇట్లా తలకాయలు తింటారు? మా నిద్ర అంతా ఎగిరిపోయి అట్లా బాడీలో ఇది వస్తుంది సార్, షుగర్ వస్తుందమ్మా, వణుకు వస్తుంది సార్. ముందే నాకు పోలీసు వాళ్ళు అంటే పరమ సత్యంత భయం సార్ నాకు. మరి ఇంతసేపు అరిచినారు కదమ్మా. అరిసినారంటే మీరు తప్పుడు కేసులన్నీ పెట్టి నన్ను అరెస్ట్ చేస్తానంటే ఇంకా అరసరా సార్? తప్పదమ్మా. సార్ నేను నా కొడుకుతో సంతకము వీడియోను పెట్టిస్తాలే సార్. నమస్కారం సార్, ఇంక ఎక్కువసేపు నేను మాట్లాడలేను. నమస్తే సార్, ఉంటాను. మీకు కాదులేండి. ఏంది పద్దు ఇది? నీ గూడు చెదిరింది. ఏంది పద్దు ఇది? నాకు తలకాయ నొప్పి వచ్చి పడా, ఊరికే ఉండే గుద్దుకు పెట్టుకున్నట్లయిపోయా. ఇప్పుడు నీ గుండె పగిలింది. కాదు పద్దు, నువ్వేంది పద్దు మా మాటలు రాండా నాకు అట్లా మూలుగా ఉన్నావు? లేకుంటే ఏదో మౌనరథం చేసినట్లు గమ్మనున్నావు? ఆ రోజు నువ్వు నేనే కదా పద్దు మాట్లాడిండేది కొడదామని. కొట్టిండేది మీరే కదా. కొడితే అందుకు నన్ను ఇరికిస్తావా పద్దు? నీది కూడా ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకు పొద్దున అంత సైలెంట్ గా ఉన్నావు? మాటలు ఎవరని చూస్తే మాటలే రావా? పిల్లకనే మూగదా? లేకుంటే మూగదా నాకు అట్లున్నావు? లేకుంటే ఏంది సొల్యూషన్? నువ్వు కూడా ఉన్నావు కదా పద్దు, నువ్వు కూడా కొట్టత్తయా బాగా కొట్టు అన్నావు కదా. మాటిని అయిపోయి ఏందో చెప్తాన్నాడు కదా, ఏందో సైన్ చేయాలా లేకుంటే ఏందో వీడియో తీయాలా అని ఏందో చెప్తాన్నాడు కదా. అదొక్కటి బాబీతో చెప్పి పద్దు ఎట్లన్నా ట్రై చేయి. వాడితో మీరే చేయాలి. నేను చేస్తే వాడమ్మా పేపర్ మీద సంతకము అదేందో కాదు. పేపర్ మీద సంతకం అంటే ఇంకా అయిపోయి ఆడుకుంటాడు విష్ణు మిమ్మల్ని. అంతేగా. దొరికింది ఛాన్స్. దీనికి ఎట్లా చూడు పద్దు పరిష్కారం తంది. ఏం చేయాలంటే తెలియకోకుండా విష్ణుకి వీడియో కెమెరా పెట్టాలి. మనం కెమెరా పెడితే చెప్పించాలా? కెమెరా చూస్తే ఎట్లా చూస్తాడు? అది చిన్నది ఉండలేదా? అది చిన్న కెమెరా. ఆ కెమెరా పెట్టి మీరు 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 మీ నోటి నుంచే చెప్పించు. నేనేమనల్లా? కాకా పట్టాలి ఇంకా. అదే అంటే ఏమని ఎట్లా చెప్పాలా? ఏరా నేనేమన్నా నీకు కొడితే ప్రాబ్లమా అని అడగండి. బాధపడతావా అట్లా అడగల్లా? మళ్ళీ చేద్దామా? ఏడున్నాడో ఫోన్ చేయండి. అరివయ్య గంగమ్మ మా ఇంటికి రానట్లుంది పరిస్థితి. ఫారెన్లో అంతా అంతే అత్తయ్య. పిల్లల్ని కొట్టకూడదు పేరెంట్స్ అయినా. ఫారెన్లో వేరే పద్దు ఆ సిద్ధాంతాలు ఏం లేవు కదా. ఇక్కడ నీ అప్పకి తెలిస్తే దొరికింది ఛాన్స్ అనుకుంటాడు. ఎట్లా చేయలేరా స్వామి దేవుడా? ఎవరో సబ్స్క్రైబర్స్ అంటే పెట్టి ఏమొచ్చిపోయిందో వాళ్ళకి. విష్ణు అంటే అంత ఇష్టం అంటారు. అయ్యో ఎప్ప మీద సూప్ పడి ఉంటుంది, అందుకు ఎప్ప నన్ను ఇరికిచ్చినారు. అప్పని కొట్టకూడదంట. ఓయమ్మ నా అమ్మ గదే. హలో బాబీ. యాడా? ఈడే అంటే యాడా?
రాచన్పల్లి దగ్గర ఉన్నాను. ఏం పని ఉంటుందిరా నీకు? రాచానపల్లి, వంకపల్లి, వంకేటపల్లి, మాలంపల్లి, గొల్లపల్లి అంటావు. ఏం పని ఉంటుందిరా నీకు ఆడ పీకే పని? చిన్న పని ఉంటే వచ్చాను చెప్పమా. ఏం చిన్న పని రే? పని ఉంటే వచ్చాను చెప్పు. పని ఉందిరా నీతో, అర్జెంటుగా రారా ఇంటికాడికి. ఇప్పుడు కాదు, నేను కొంచెం లేట్ అవుతుంది, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ విష్ణు అర్జెంట్ రా విష్ణు. అర్జెంట్ బాబీ, ఎందుకు బాబీ చెప్తే పరిస్థితి అర్థం చేసుకో ఫోన్ బాబీ. వచ్చింది ఇందాక. ఏ ఫోన్ వచ్చింది? ఫోన్లో చెప్పేటి కాదులేరా, రారా ఇంట్లో ఈడ మాట్లాడుకునే విషయాలు. ఫోన్లో చెప్పేవి కాకుండా ఫోన్ వచ్చి ఎట్లా మాట్లాడినావు? అది వేరే లేరా, పోలీసు వాళ్ళు ఫోన్ చేసింది ఇది. బాబా ఇప్పుడు వాళ్ళు కూడా సత్కారం చేస్తున్నారా? నా బొంద సంస్కారం చేస్తున్నారు. ఆ, ఏ హ్యూమన్ నీకు రైట్స్ తమాషాలు కమిషన్ అయిపోయింది. నుంచి సార్. ఈడ పానం పోతుంటే నీకు చెలగాటం అయిపోయింది. రారా తొందరగా, అర్జెంటుగా రారా, ఒక 5 నిమిషాలు వచ్చి పోరా. లేదు దూరంలో ఉన్నాను, నేను వచ్చే సాయంత్రం అవుతుంది. ఏం దూరంలో అంటే బొంబాయిలో ఉన్నావా లేకుంటే మన సికింద్రాబాద్ లో ఉన్నావారా? లేదు చిన్న అదేంటి ఒకటి ఫంక్షన్ ఉంటే వచ్చాను. ఒరే ఆ ఫంక్షన్ మీద బండావాడా, రారా, నా మాట విని, నాకు టెన్షన్ గా ఉంది. తొందర రా సరే విష్ణు. సరే వస్తాలే, భోజనం చేసుకొని వస్తా. ఇడ భోజనాలకు వచ్చాను, భోజనాలు మధ్యాహ్నం పెడతారా? అందుకే కదా చెప్తాను నేను సాయంత్రం ఒరే రారా ఇప్పుడే. ఎందుకు చెప్తానని అర్థం చేసుకో. పనిలో ఉన్నాను, సాయంత్రం వస్తా. ఎందుకు చెప్తానని అర్థం చేసుకో. చేసుకుంటాలేమ్మా. మాదర్ చెట్టు నా కొడుకు వీడు. నేను ఫోన్ చేసేదే నాది బుద్ధి తక్కువ, లోఫర్ నా కొడుకు.